హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం మన గార్డెన్లో చాలా వరకు కొన్ని మొక్కలకి పోషకాలు అనేది ఇంచుమించు 15 డేస్ అవుతుందన్నమాట. కొన్ని మొక్కలకైతే పోషకాలు అనేది లిక్విడ్ రూపంలోనూ, అదేవిధంగా ఇటువంటి మన కిచెన్ వేస్ట్ మా ఇంట్లో మనం మిగిలి ఉంటుంది కదా, ఆ కిచెన్ వేస్ట్ని అక్కడక్కడ నేను కొన్ని మొక్కలకైతే ఇస్తూ ఉంటాను. ఇప్పుడైతే అది ఎలా ఇవ్వాలి, అదేవిధంగా వీటిని ఎలా ఇస్తే మనం మొక్కకు అనేది త్వరగా అందుతాయి, అదేవిధంగా మనం డైరెక్ట్ మొక్కలో మొదట్లో వేస్తే మొక్కకు పోషకాలు త్వరగా అందుతాయా, వాటి వల్ల వచ్చే అనర్థాలు, అదేవిధంగా అటువంటి అనర్థాలు రాకుండా మనం ఆ మొక్కకి ఎటువంటి పద్ధతిలో మనం ఈ కిచెన్ వేస్ట్ని ఈ మొక్కకి ఇవ్వాలో ఈ వీడియోలో తెలుసుకుంటూ ఫుల్ డీటెయిల్గా మనం కొన్ని గార్డెన్ విషయాలు కూడా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇంకొకటి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇది వచ్చి మనకి మల్బరీ ప్లాంట్ అనమాట. చాలా రోజులైంది చూడండి, మట్టి అంతా ఇలా ఎండుకొని పోయిందనమాట. ఇప్పుడైతే మనము దీనికి కిచెన్ వేస్ట్ ఇచ్చేద్దాం. ఎలా ఇవ్వాలని చెప్పేసి కూడా కొన్ని విషయాలు ఇందులో మీకు తెలియపరుస్తానండి. మనం ముందుగా అయితే ఇప్పుడు డైరెక్ట్గా మొక్కకి మొదట్లో కిచెన్ వేస్ట్ ఇస్తామనుకోండి, ఇలా ఇవ్వడం వల్ల మనకి చాలా చాలా అనర్థాలు ఉంటాయి. అవి ఏమిటంటే, మనము పైన వేస్తాం కదా, పైన వేయడం వలన అది 2 రోజులు 3 రోజులకి కంపోస్ట్ తయారయ్యే ప్రాసెస్లో కూడా మనం దానిపైన మట్టి వేయకున్నప్పుడు అది స్మెల్ మన గార్డెన్లోకి వచ్చినప్పుడు కూడా కొద్దిగా దుర్వాసన అనేది వస్తుంటుంది ఫ్రెండ్స్. అలా కాకుండా మనం డైరెక్ట్ వేసినా కూడా ఇంకా చాలా ఉన్నాయి. అందులో కూడా మనకి అందులో మ్యాగెట్స్, ఇంకా స్నేల్స్, ఇటువంటి తేమ ఎక్కువ ఉండడం వలన గాజు పురుగులు కూడా ఆ కంటైనర్లో తిరుగుతూ ఉంటాయన్నమాట. కావున మనం అలా కాకుండా మనము మొక్కకి మొదట్లో ఇలా కొద్దిగా దూరంగా ఇలా మట్టిని ఇలా కొద్దిగా తీసేసుకోండి. ఇలా తీసేసుకొని మనము కిచెన్ వేస్ట్ ఇందులో వేసేస్తే మొక్కకు అనేది త్వరగా అనేది కంపోస్ట్ అనేది అందుతుంది. కావున నేను ఇప్పుడైతే ఇక్కడ చేస్తున్నాను చూడండి. మన ఇంటి నుండి వచ్చినటువంటి కిచెన్ వేస్ట్ అది ఇలా అయితే ఇచ్చాను. ఇది మల్బరీ మొక్క అన్నమాట. ఇలా సైడ్న ఇలా ఉంచేసి కొద్దిగా ఇదే మట్టినే మనము ఇప్పుడు దీన్ని కప్పి ఉంచాలి. ఇలా ఉంచడం వల్ల ఏమవుతుందంటే పురుగులు రావు, మనకి స్మెల్ కూడా రాదండి. ఇలా చేసుకోండి మీరు. నేనైతే ఇదే మెథడ్లోనే మనము మొక్కలకి ఇచ్చినట్లయితే సపరేట్గా మనము మొక్కలకి కంపోస్ట్ కానీ, ఎరువులు కానీ, మెన్యూర్స్ కానీ ఇవ్వాల్సిన అవసరం లేదండి. కావున మీరు కూడా ప్రతి ఒక్కరూ ఇలానే చేసుకోవడం వల్ల మనకి ఇందులో మనకి ఎటువంటి పురుగులు కానీ, మ్యాగెట్స్ కానీ ఇట్లాంటివి ఏంటివి రావు. మనకు 15 రోజులకి ఇది కంపోస్ట్గా తయారైపోయేసి మొక్కకు కావాల్సిన పోషకాలు అనేది అందుతాయండి. కావున మీరు కూడా ఇలానే ఇటువంటి టిప్స్ మనము గార్డెన్లో అయితే ఖచ్చితంగా మనము ఫాలో కావాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి పండ్ల మొక్కలు ఇంకా చాలా ఉన్నాయి మన గార్డెన్లో. ఈ పండ్ల మొక్కలు కూడా నేను ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఈ కంపోస్ట్ని చూడండి చాలా ఉంది. ఇదంతా పండ్ల మొక్కలకి నేను ఇప్పుడైతే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇదే సేమ్ పద్ధతిలోనే మీరు కూడా ఇలానే ఇచ్చుకోండి. అదేవిధంగా బకెట్లు వేసి ఫర్టిలైజర్ కూడా మనము తయారు చేసుకోవచ్చు అనమాట. లిక్విడ్ రూపంలో కూడా ఇవ్వచ్చు. లేదంటే మనం కంపోస్ట్లో లేయర్ మెథడ్లో వేసుకొని ఇటువంటి కిచెన్ వేస్ట్ ఎక్కువ వచ్చేటువంటి వారి దగ్గర మీరు పెద్ద కంటైనర్ తీసుకొని కంటైనర్లో వేసేసి లేయర్ మెథడ్లోనే
మట్టి కంపోస్టు వేసుకొని దాన్ని కంపోస్టుగా తయారు చేసుకుంటే మనము బయటికి వెళ్ళి కంపోస్టు ఎరువులు కానీ మెన్యూర్స్ కానీ బయట తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి. చూసారు కదా, ఇలానే చేయండి. మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తానండి. బాయ్, హ్యాపీ గార్డెనింగ్.